తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇప్పట్లో లేనట్లేనా? ప్రకటనలు తప్ప కార్డుల జారీ ఉండదా? రేపు మాపు అంటూ కాలం వెల్లదీయడమేనా? ముఖ్యమంత్రి ఆదేశించినా పట్టించుకునే అధికారులు లేరా? జనం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా కార్డులు అందే అవకాశం లేదా? అసలు రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన సర్కారుకు ఉందా లేదా? కార్డుల పంపిణీ ఆలస్యానికి అసలు కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అందని ద్రాక్ష పండులా మారింది. కార్డుల పంపిణీపై ప్రకటనలు తప్పితే పంపిణీ మాత్రం జరగడం లేదు. ఏడాది కాలం నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీపై రోజుకో ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడుతోంది. రాష్ట్రంలో దాదాపు 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మరో 30 లక్షల కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త కార్డుల జారీ కోసం మొదటగా అభయహస్తం పేరుతో దరఖాస్తులను స్వీకరించింది. దానిపై పూర్తి స్థాయిలో స్పష్టత రాకపోవడంతో రేషన్ కార్డుల కోసం మరొకసారి దరఖాస్తులు ఆహ్వానించింది. అయినప్పటికీ క్లారిటీ రాకపోవడం, అధికారుల మధ్య సమన్వయ లోపంతో మీ సేవ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు కావాలనుకున్న ప్రతి ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంది. జనవరి 26వ తేదీన రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులను కూడా ఎంపిక చేసింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి మరోసారి రేషన్ కార్డుల దరఖాస్తులను ఆహ్వానించింది. అన్ని రకాలుగా కలిపి 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి సర్వేలు చేసి లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెల్త్ అండ్ రేషన్ తో పాటు అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు ఒకే కార్డు ఇస్తామని చెప్పారు. తరువాత రేషన్ కార్డు సెపరేట్ గా ఇస్తామని ప్రకటించారు. స్మార్ట్ కార్డు జారీ చేస్తామని మూడోసారి ప్రకటించింది. దీనిపై కూడా అధికారుల మధ్య సమన్వయం లేక స్పష్టత రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కోడ్ ఉన్న జిల్లాలు కాకుండా మిగిలిన జిల్లాల్లో రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రేషన్ కార్డులపై 5 సార్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేసింది. అధికారుల మధ్య సమన్వయ లోపం, సివిల్ సప్లై కమిషనర్ నిర్లక్ష్యంతోనే రేషన్ కార్డుల పంపిణీ జరగడం లేదని అధికారులు చర్చించుకుంటున్నారు. కొందరు అధికారులు ముఖ్యమంత్రినే తప్పుదోవ పట్టిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. గతంలో ప్రతి గ్రామంలో అర్హుల జాబితాను ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో తప్పులు ఉన్నాయని, మరోసారి సర్వే చేయాలని అంతర్గతంగా అధికారులను ప్రభుత్వం ఆదేశించిందట. లబ్ధిదారుడిగా ఎంపికైన వారి పేర్లు కనిపించకపోతే మరొకసారి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఉగాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది గాని రేషన్ కార్డుల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పట్లో రేషన్ కార్డుల పంపిణీ లేనట్లే అని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కార్డులపై స్పష్టత ఇస్తుందా లేదా చూడాలి.